Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గన్నవరం రాజకీయం ఈసారి వంశీకి వరమేనా? గన్నవరంలో రాజకీయాలు మళ్లీ మారుతున్నట్లే కనిపిస్తున్నాయి. గన్నవరంలో తిరిగి వల్లభనేని వంశీ యాక్టివ్ కావడంతో అక్కడ టీడీపీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వల్లభనేని వంశీపై సానుభూతితో పాటు స్థానిక ఎమ్మెల్యేపై వ్యతిరేకత కలిసి తిరిగి వల్లభనేని వంశీకి కొంత సానుకూల వాతావరణం ఏర్పడిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలైన తరువాత గన్నవరం నియోజకవర్గంలో యాక్టివ్గా పర్యటిస్తున్నారు. వల్లభనేని వంశీపై 11 కేసులు నమోదు కావడంతో దాదాపు 137 రోజుల పాటు విజయవాడ జిల్లా జైలులోనే ఉన్నారు. మొత్తం మీద అన్ని కేసుల్లో బెయిల్ లభించడంతో ఆయన తిరిగి గన్నవరం పాలిటిక్స్ను తన చేతుల్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. నియోజకవర్గం ఏర్పడిన తరువాత ఇప్పటికీ 7 సార్లు గెలిచింది. 2 సార్లు తెలుగుదేశం మద్దతుదారులు స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందారు. 2009 ఎన్నికల నుంచి 2024 వరకు వరుసగా అంటే 4 ఎన్నికలలో వరుసగా టీడీపీయే విజయం సాధించింది. 2014, 2019 ఎన్నికలలో వరుసగా వల్లభనేని వంశీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ నుంచి గెలిచిన తరువాత వైసీపీ మద్దతుదారుగా మారారు. 2024 ఎన్నికలలో వల్లభనేని వంశీ వైసీపీ నుంచి పోటీ చేసిన ఆ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వరుసగా కేసులు వల్లభనేని వంశీపై నమోదయ్యాయి. జైల్లో ఉన్న సమయంలో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి రావడంతో వల్లభనేని వంశీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడ్డారు. ఆరోగ్యం మెరుగుపడిన తరువాత తిరిగి గన్నవరం నియోజకవర్గానికి వల్లభనేని వంశీ రాకపోకలు సాగిస్తున్నారు. టీడీపీలో ఒక గ్రూప్ కూడా వల్లభనేని వంశీకి మద్దతుగా నిలుస్తుందంటున్నారు. జైల్లో కొన్ని నెలల పాటు ఉండడంతో పాటు అక్రమ కేసులు నమోదు కావడం వంటి అంశాలు వల్లభనేని వంశీకి సానుభూతిగా మారాయంటున్నారు. అందుకే వంశీ గన్నవరం వచ్చినప్పుడల్లా పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులతో పాటు ఆయనను వ్యక్తిగతంగా వచ్చేవారు కూడా వచ్చి మద్దతు తెలుపుతున్నారంటున్నారు. అయితే గన్నవరంలో ఈసారి వైసీపీ గెలుస్తుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేకపోవచ్చు. కానీ గతంలో కంటే ఆ పార్టీ పరిస్థితి మెరుగుపడిందన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా టీడీపీ తగిన చర్యలు తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.